మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ప్లేస్లో వైష్ణవిని పెళ్లి కూతురు కృష్ణ పక్కన కూర్చొని పెళ్లిని జరిపించుకుంటూ ఉంటుంది. ఇంతలో కృష్ణ పక్క కూర్చోవడంతో చాలా సంతోషంగా ఇదే కదా నాకు కావాల్సింది అని చెప్పేసి పెళ్లిని జరిపించుకుంటూ ఉంటుంది. అది చూసి అక్కడున్న వరలక్ష్మి వాళ్ళు చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న పంతులు గారు మీ 2 చేతులు చాపండి అని చెప్పేసి వాళ్ళిద్దరిని చెబుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కృష్ణ అయితే తన చేతుల్ని చాపుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వైష్ణవి కూడా తన చేతుల్ని చాపుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న కృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి వెన్నెల, నీ చేతుల్లో మెహందీ మారిపోయింది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఇప్పుడు తెలిసిపోతుందా ఏంటా అని చెప్పేసి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కృష్ణ మాత్రం ఎంత మౌనంగా చూస్తూ ఉండిపోయావు, అప్పుడే నీ మెహందీ చెరిగిపోయిందా? ఎంతో ప్రేమగా నేను మన ఇద్దరి పేర్లు రాసి పెట్టాను కదా నీ చేతులు, ఇప్పుడు మెహందీ లేదేంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంతలో వెన్నెల పెళ్లి జరుగుతున్న దగ్గరికి వస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వైష్ణవి మాత్రం ఏం చెప్పాలో తెలియక అలా ఆలోచిస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న కృష్ణ మాత్రం చెప్పు వెన్నెల, ఏంటి అలా ఉండిపోయావు, మన ఇద్దరి పేర్లనే కదా నీ చేతుల్లో రాశాను, ఆ పేరు లేవేంటి అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ అక్కడున్న వైష్ణవి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న వైష్ణవి మాత్రం నాకు ఈ చేతుల్లో మెహందీ బాగాలేదని చెప్పేసి అక్కే తుడిచేసి మళ్ళీ మెహందీ పెట్టింది అని చెప్పేసి అబద్ధం చెబుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కృష్ణ అయితే సరేలే అని చెప్పేసి అనుకుంటూ చాలా సంతోషంగా తన మెడలో అయితే తాళి కట్టడానికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వైష్ణవి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. అమ్మయ్య, నాకు కృష్ణకి పెళ్ళి అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో వెన్నెల ఆ పెళ్ళి జరుగుతున్న దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వైష్ణవి మాత్రం చాలా సంతోషంగా ఇక నాకు కృష్ణకి పెళ్ళి అయిపోయింది అని చెప్పేసి మంచలో గంతులు వేసుకుంటూ ఉంటుంది. అది చూసి అక్కడున్న వెన్నెల ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఉంటుంది.